హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. సో ఇక్కడ చూడండి, టైం అండ్ వర్క్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందులో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 8 men + 4 men వాళ్ళిద్దరు కలిపి వర్క్ చేయడానికి 8 days పడుతుంది. ఒకే వర్క్ను 8 men + 4 men ఇద్దరు కలిపి వర్క్ చేయడానికి 8 days పడితే 5 men + 3 women వీళ్ళిద్దరు కలిపి వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అనేది క్వశ్చన్. సో దాన్ని మనం ఏమనుకోవాలి, ఇక్కడ ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ అనుకుందాం. సో ఇది ఎక్స్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. మరి మన క్వశ్చన్ ఏంటిది, 8 men కదా. సో 8m + 4 men కదా, 4m. ఎన్ని డేస్ పడుతుంది వాళ్ళిద్దరు కలిపి వర్క్ చేయడానికి? 8 days పడుతుంది. ఇంటూ 8 ఈక్వల్ టు 5 men + 3 women వాళ్ళిద్దరు కలిపి వర్క్ చేయాలి. సో దాన్ని ఈక్వేషన్ ఫామ్ 5m + 3 women ఇంటూ ఎక్స్. సో ఇక్కడ చూడండి, 8 + 4 2 యాడ్ చేయాలి. 8 + 4 ఎంత? 12 ఇంటూ 8. 12 ఇంటూ 8 ఈక్వల్ టు 5 + 3 8 ఇంటూ ఎక్స్. సో మనం ఇక్కడ సాల్వ్ చేయాల్సింది ఏంటిది, ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ ఈక్వల్ టు 12 8s 96. సో 12 8s 96/8. మనకు 8 టేబుల్ 96 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 8 1s 8 12s. సో ఎక్స్ ఈక్వల్ టు 12 అంటే 5 men + 3 women వాళ్ళిద్దరు కలిపి వర్క్ చేయడానికి 12 days పడుతుందంట. అక్కడనేమో 8 men + 4 women వాళ్ళిద్దరు 12 members కలిపి వర్క్ చేయడానికి 8 days పడితే 5 + 3 8 members కలిపి వర్క్ చేయడానికి మనకి ఇక్కడ ఎన్ని డేస్ పడుతుంది అన్నాడు? 12 days అంట. ఓకేనా. ఫస్ట్ దీన్ని ఈక్వేషన్ ఫామ్లో రాసేసుకొని ఇలా డైరెక్ట్గా మనం సింప్లిఫికేషన్ చేయాలి. ఇలా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటిది, 12 days. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఈజీగా చేయాలి. నెక్స్ట్ ఇంకొక కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.